మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ జిల్లా కలెక్టర్ విజయ్ సునీతకు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు తమ సమస్యలను డాక్టర్ షేక్ మహబూబ్ అలీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన జమ్మనపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. వికసిత్ భారత్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గ్రామంలో ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నప్పటికీ ఎస్సీ కాలనీలో మాత్రం ఉపాధి హామీ పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని, అలాగే కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలకు పైగా గడిచినా ఇప్పటికీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇక దానివల్ల పలుమార్లు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి ఎస్సీ కాలనీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజయ్ సునీతను డాక్టర్ షేక్ మహబూబ్ అలీ కోరారు. కార్యక్రమంలో మార్కాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మన మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద మన కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా జమ్మనపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి ఆ కాలనీలో విబిజీ రామ్జీకి సంబంధించి అక్కడ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు పెట్టడం లేదని ఆ కాలనీ వాసులు వారి యొక్క ఆవేదనను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరియు ఆ గ్రామానికి వెళ్ళి మేము అక్కడ పరిశీలించడం జరిగింది. రెండో సమస్య ఏంటంటే అక్కడ వీధి లైట్లు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత మూడో సమస్య ఏంటంటే ఆ కాలనీ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలకు పైగా అయినా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ, ఈ కాలువలు లేకపోవడం వల్ల ఆ రోడ్ల మీద ఆ నీళ్లు నిలబడి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రజలు గతంలో కూడా అనేక ఈ డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురి కావడం జరిగింది. కావున ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరియు ఆ గ్రామానికి సంబంధించి ఇలాంటి సమస్యలు ఏ వ్యక్తులైతే, ఏ ప్రభుత్వ అధికారులైతే ఈ ఉపాధి హామీ పనికి సంబంధించి ఆ ఎస్సీ కాలనీలో పెట్టలేదో వారి మీద అవకతవకలకు గురి చేసినటువంటి ఆ వ్యక్తుల మీద ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.